హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం పడుతుంది. కీసర, కాప్రా, నాగారం, దమ్మాయిగూడ, జవహర్ నగర్, కుషాయిగూడ ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎస్ఆర్ నగర్, అమీర్పేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం పడుతుంది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి తోడు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. రాబోయే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. సందీప్, హైదరాబాద్ నగరంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. నగరంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం దంచి కొడుతూనే ఉంది. ఉదయం నుంచే మబ్బుల వాతావరణం ఉండగా గత 3 గంటలుగా దాదాపు 5:30-6 నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నగరంలో పలు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. అయితే ఇవాళ సాయంత్రం నుంచే భారీ వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలతో కూడినటువంటి వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, వెంకటగిరి, కూకట్పల్లి, అమీర్పేట్, పంజాగుట్ట, యూసఫ్గూడ, గచ్చిబౌలి, మియాపూర్, మెహదీపట్నం, మాదాపూర్ వంటి కీలక ప్రాంతాల్లో వర్షం జోరుగా అయితే కురుస్తుంది. వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు అయితే జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకి కూడా అంతరాయం ఏర్పడింది. దాదాపు నగరంలో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ విద్యుత్ సరఫరా నిలిపేయడం జరిగింది. దీంతో జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలంటూ కూడా సూచించారు. అయితే హైదరాబాద్ తో పాటు తెలంగాణలో మరికొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరించారు. తాజాగా హైదరాబాద్ లోని అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో ఇంకా కూడా భారీగా వర్షం కురుస్తుంది. అలాగే వికారాబాద్, శంషాబాద్ పరిసరాలు, అత్తాపూర్, బండ్లగూడ, నార్సింగ్, ఆరంగర్ ప్రాంతాలు ఒక మోస్తారు వర్షం అయితే కురుస్తుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం, అలాగే జీడిమెట్లలో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఇక మేడ్చల్ జిల్లా కీసర, కాప్రా, నాగారం, దుమ్మాయిగూడ, జవహర్ నగర్, కుషాయిగూడ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఇక ఇక్కడ కూడా దాదాపు నిరంతరం 3 గంటల నుంచి దాదాపు 3 నుంచి 4 గంటలు అవుతుంది ఇప్పటివరకు. ఇంకా నిరంతరంగా వర్షం కురుస్తూనే ఉంది. అయితే దాదాపు వర్షాల కారణంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 2-3 రోజుల్లో కూడా వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిది అంటున్నారు కూడా ఇటుపక్క అధికారులు. అయితే ఈ రాత్రి దాదాపు 12 గంటల వరకు కూడా ఈ వర్షం కొనసాగే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే అంచనా వేసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలవడంతో పలు చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ అయితే నిలిచిపోయింది. అయితే రానున్న 6 గంటల పాటు నగర పౌరులు ఇళ్ల నుంచి బయటికి రావద్దు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర మేయర్ విజయలక్ష్మి కూడా జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర సహాయం కోసం అయితే 040211111 కాల్ చేయాలని అధికారులు సూచించారు. హైడ్రా, జిహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో ఇప్పటికే స్టార్ట్ అయింది. దాదాపు ఇంకొక 5-6 గంటల వరకు పరిస్థితి చాలా టైట్ గా ఉంది. ఎందుకంటే అర్థం చేసుకోవాలి, ఇళ్లలోకి నుంచి కానీ అలాగే మరమ్మతులు జరుగుతున్నటువంటి బిల్డింగ్ దగ్గర కానీ ఎక్కడ ఉండకూడదు, చెట్ల కింద కూడా ఉండకూడదు అంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. సందీప్. థ్యాంక్ యూ వినోద్.